హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అందరూ కూడా జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటరాగేటివ్ మెడిసిన్స్ నుంచి మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునేలాగా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ ఐఐఎం వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇందులో మీకు ఇక్కడ చూసుకోవచ్చు జాబ్స్ అని ఉంటుంది కదా, జాబ్స్లో పర్మనెంట్ పొజిషన్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో నేను ఆల్రెడీ మీకు ఓపెన్ చేసి పెట్టాను. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 03R2025 అని చెప్పేసి మనకు ఉంటుంది. ఇక్కడ మనకు అప్లై చేసుకోవడానికి లింక్ ఉంది. హిందీలో నోటిఫికేషన్ ఉంది. అలాగే హిందీలో ఇంగ్లీష్లో కూడా మనకైతే నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంగ్లీష్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే మీకు ఏంటంటే కింద ఎలా ఫోన్ చేయాలి ఏంటో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. ఎలా కాల్ చేయాలి ఏంటి అని కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. అది చూసి మీరు డైరెక్ట్గా నాకైతే కాల్ అయితే చేయొచ్చు. లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటరాగేటివ్ మెడిసిన్ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనకి ఇది నోటిఫికేషన్ నెంబర్ చూడొచ్చు. అండ్ వర్క్ ఫోర్స్ బ్యాలెన్స్ చూసుకున్నట్టయితే ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఈ పాయింట్ చూసారంటే ఉమెన్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఏ నోటిఫికేషన్ అని ఇది మెన్షన్ చేశారు అంటే మ్యాక్సిమం 99% మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఓకేనా. జెండర్ బ్యాలెన్స్ కోసం ఇదైతే ఇచ్చారు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 17th May అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 13th June అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అండ్ హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది అన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత 17th June లోపు మనం ఈ యొక్క హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్కి వచ్చేసి జూన్ లాస్ట్ వీక్లో కండక్ట్ చేస్తారండి. అంటే ఇదే మంత్లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి రిటన్ ఎగ్జామ్ వచ్చేసి జూలైలో అయితే కండక్ట్ చేస్తారు. దేనికి సంబంధించింది? జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేస్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అలాగే జూనియర్ స్టెనోగ్రఫీకి కూడా వీళ్ళైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి డీటెయిల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్కి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ వచ్చేసి 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ఎల్కి 1 అండి. అలాగే మనకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి 2 పోస్టులు, స్టోర్స్ అండ్ పర్చేస్కి వచ్చేసి 1 పోస్ట్ ఉందన్నమాట. దీనికి మనకి ఏంటంటే బేసిక్ శాలరీ చూసుకున్నట్టయితే 19,900 అనేది మీకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ అండి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10+2 అంటే ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. టైపింగ్ స్పీడ్ మీకు వస్తే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి చూసుకున్నట్టయితే మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. 25,500 అనేది మీకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ ఎలా లేదన్నా మీకు ఒక 40,000 వరకు అయితే వస్తుంది. దీనికి వచ్చేసి మీకు 38,000 వరకు మీకు గ్రాస్ శాలరీ అనేది వస్తుందండి. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సేమ్ అండి. మనకి ఏంటంటే ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ అనేది కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎటువంటి అలవెన్సెస్ ఉన్నాయో అన్ని అలవెన్స్ కూడా మీకు వర్తిస్తాయి. సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఓకే. హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ అన్నీ కూడా మీకు వర్తిస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఉంటుంది అన్నమాట. అలాగే పీడబ్ల్యూబీడీలో ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటే 15 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఏదైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేస్తారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్తోనో లేదంటే ఇంటర్ మార్క్ లిస్ట్తో కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. దాన్ని బేస్ చేసుకుని మీకైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు చూసుకున్నట్టయితే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. మీరు పెట్టిన అప్లికేషన్ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెక్ చేస్తారు.
ఈ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరేంటంటే కంప్యూటర్ రిటన్ ఎగ్జామ్‌కి మీరైతే క్వాలిఫై అయినట్టు మాట. రిటన్ ఎగ్జామ్‌కి మీరు వెళ్ళడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్టు. ఇందులో మీకు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 మల్టిపుల్ చూస్ క్వెషన్స్ అయితే మీకైతే ఉంటాయన్నమాట. ఇందులో మీకొచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో మీకుంటుంది. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్‌లో రాయొచ్చు. హిందీ కావాలంటే హిందీలో రాయొచ్చు. 10+2 అంటే 12థ్ క్లాస్ బేస్‌లో అడుగుతారు. అంటే మీడియం లెవెల్‌లో మీకైతే ఉంటుంది. 200 క్వెషన్స్ వస్తాయి. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వెషన్స్ 200 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ అండి. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు పేపర్ 1కి. పేపర్ 2 వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్ 150 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. బట్ దీనికొచ్చేసి ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాను కదా! 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి. లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు టైప్ చేసి చూపించాల్సి ఉంటుందన్నమాట. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ అండి. స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ వస్తాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది. మీడియం లెవెల్‌లో వస్తాయి. 200 క్వెషన్స్ 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. దీనికి పేపర్ 1 ఒకటే ఉంటుందన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ నుంచి 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుందన్నమాట. 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ అంటే 1/4 అనేది మీకు నెగెటివ్ మార్కింగ్ అనైతే ఉంటుంది. అలాగే ప్రొఫిషియన్సీ స్టెనోగ్రాఫర్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేస్తున్నప్పుడే మీ ఎగ్జామినేషన్ మీడియం అనేది సెలెక్ట్ చేయమని అడుగుతది. మీరు ఒకసారి అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి వీరేవి కూడా ప్రొవైడ్ చేయరు. కంప్యూటర్ టైపింగ్, స్టెనోగ్రాఫర్ టెస్ట్‌కి ఓకేనా? ఇవన్నీ కూడా మీకు మాక్సిమం జమ్మూలోనే ఉంటాయి. అక్కడికి వెళ్లి మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు పోస్టింగ్ ఇనీషియల్‌గా మీకు సీఎస్ఐఆర్, ఐఐఎం జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉంటుంది. కెన్ బి ట్రాన్స్‌ఫర్డ్ టు ఎనీ ఆఫ్ ది ల్యాబ్స్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సీఎస్ఐఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పి ఇచ్చారు. అంటే సీఎస్ఐఆర్‌కి సంబంధించి ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్స్‌లో ఎక్కడికైనా మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చారు. అంటే మీరు ఇనీషియల్‌గా మినిమమ్ మైండ్‌లో పెట్టుకోండి. ఈ జాబ్‌కి ఎళ్ళాలి అని అనుకుంటే 5 ఇయర్స్ మీరు అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్. ఆఫ్టర్ దట్ మీరు హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. విజయవాడకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మనకి సీఎస్ఐఆర్‌కి సంబంధించింది, ఐఐఎంకి సంబంధించింది కాదు. సీఎస్ఐఆర్‌కి సంబంధించింది ఏ ల్యాబ్స్‌కైనా మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. మీకు ఇనీషియల్‌గా ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు ఏంటంటే కన్ఫర్మేషన్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి? హౌ టు అప్లై అని ఏంటి అంటే ఫస్ట్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ కలర్ ద్వారా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, రెగ్యులర్ సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వీళ్ళెవ్వరూ కూడా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఓన్లీ 1 అప్లికేషన్ పర్ క్యాండిడేట్ విల్ బి యాక్సెప్టెడ్ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్. ఒక పోస్ట్ కోడ్‌కి ఒకళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇప్పుడు నేనున్నాను. ఒక పోస్ట్ కోడ్‌కి నేను అప్లై చేశాను. జూనియర్ సెకండరీ అసిస్టెంట్ జనరల్‌కి అప్లై చేశాను. మళ్ళీ నేను ఇంకొక మెయిల్ ఐడీ, ఇంకొక మొబైల్ నంబర్‌తో మళ్ళీ అదే పోస్ట్‌కి అప్లై చేయకూడదు. ఓకేనా? మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎలాగా? జనరల్‌గా అప్లై చేస్తాను. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి అప్లై చేస్తాను. స్టోర్స్ అండ్ పర్చేస్‌కి అట్లా మీరు అప్లై చేసుకోవచ్చు. సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. సెపరేట్ అప్లికేషన్ ఫార్మ్ కూడా మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ పేమెంట్ అండి. తర్వాత రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత రివ్యూ మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో, ఏవైతే డేటా మీరు ఎంటర్ చేశారో అన్నీ కూడా రివ్యూ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత సెండింగ్ ఆఫ్ హార్డ్ కాపీ మీరైతే రిజిస్టర్ పోస్ట్ అయినా పంపించొచ్చు. లేదంటే స్పీడ్ పోస్ట్ అయినా పంపించొచ్చు. మాక్సిమం నా నుంచి సజెషన్ ఏంటంటే టైం తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా మాక్సిమం ఎన్వలప్ కవర్‌లో పెట్టి స్పీడ్ పోస్ట్ అయితే చేయండి. ఓకేనా? యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్‌గా అక్కడ రీచ్ అవుతుంది. మాక్సిమం 3 డేస్‌లో రీచ్ అయిపోతుంది. అండ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఎన్వలప్ కవర్ టాప్‌లో రాయాలి. ఒక ఎన్వలప్ కవర్ తీసుకోండి. ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. టు అడ్రస్ రాస్తారు. ఇక్కడ టాప్‌లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఏ పోస్ట్ జూనియర్ సెకండరీ అసిస్టెంట్ అయితే జూనియర్ సెకండరీ అసిస్టెంట్, జనరల్ అయితే జనరల్ మెన్షన్ చేయండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్ అయితే ఫైనాన్స్ అండ్ అకౌంట్ అని మెన్షన్ చేయండి. అలాగే స్టోర్స్ అండ్ పర్చేజ్ అయితే స్టోర్స్ అండ్ పర్చేజ్ అని మెన్షన్ చేయండి. లేదు స్టెనోగ్రాఫర్ అయితే స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాలి. అలాగే పోస్ట్ కోడ్ కూడా ఉంటుంది. ఓకేనా? మీకు పోస్ట్ కోడ్ కూడా జేఎస్ఏ 1 అని, జేఎస్ఏ 2 అని ఓకేనా? ఇట్లా పోస్ట్ కోడ్ కూడా ఉంటుంది. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఆ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేసి ఇక్కడున్న అడ్రస్‌కి మీరైతే స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కాల్ మీ ఫోరం నుంచి కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా నీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా పంపించాలి ఏంటని చెప్పేసి. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అటాచ్ చేయాల్సి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ రిసిప్ట్ అలాగే మనకి పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ అలాగే ఎన్ఓసీ ఫర్ సెంట్రల్ అండ్
ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ బాడీస్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది. మీకు సంబంధం లేదు అది. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేసి అండ్ జిరాక్స్ కాపీస్ కూడా అన్నీ కూడా అటాచ్ చేసి మీరు హార్డ్ కాపీ ద్వారా వీరికైతే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయితే చేస్తానండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.